హలో అందరికీ. ఇది పొన్నగంటి శనగపప్పు కూర. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఇదిగో చూడండి, అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇది అందరం వండుకోవాల్సిందే. తాలింపులు వేసుకున్నాం. కరివేపాకు, ఉల్లిపాయ పచ్చడి, ఉల్లిపాయ పచ్చడి, కొన్ని పసుపు వేద్దాం. ఇది కొంచెం అయిపోయాక ఇది అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఇది కూడా కొద్దిగా వేస్తే పచ్చివాసన బాగుంది. అసలైంది పొన్నగంటి ఆకు. చాలా ఆరోగ్యం, మొదటి నుంచి నేను చెప్తానే ఉన్నాను. అన్నిట్లోనూ ఉపయోగించుకోవచ్చు. కందిపప్పులో పప్పుగా వండుకోవచ్చు. ఆకుకూరలు అన్నిట్లో, ఆఖరి కుర్మాల్లో కూడా కలిసిపోద్ది. ఒక ఇప్పుడు ఆకు వేసుకున్నామంటే ఏమీ రంగు మారక అన్నిట్లో కలిసిపోద్ది. ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది. ఇది శనగపప్పు ఇది ఉడికించి పెట్టుకున్నాను. శనగపప్పు దీన్ని ఆఖరిగా కలుపుదాం. కొంచెం మగ్గిపోయే కదా కలుపుదాం. ఇలా చూపించాలని చూపిస్తున్నాను. ఎవరు వీడియో తీసి ఉండలేరు, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అందరూ చూడండి, చేసుకోండి ఇలాగా అని చెప్పేసి. పైగానే కొంచెం మగ్గిపోయింది. కూడా వేసేసాను. కొంచెం మగ్గిపోయాక ఇది ఉడికిపోయింది ఆల్రెడీ. చూడండి, ఇంత ఆకుపచ్చని ఆకుకూర, శనగపప్పు, ప్రోటీన్, మాంసకృతులు, ఐరన్, మెగ్నీషియం. ఆలోచించండి, రుచిగానే ఉంటుంది. వెల్లుల్లి, అల్లం వేసాం కాబట్టి కొద్దిగా మసాలా తగిలినట్టు కూడా ఉంటుంది.
కొద్దిగా వాటర్ వద్దాం ఇది కొద్దిగా పచ్చి ఉంటే ఇంకా వేరే తాలింపు ఏమి లేదు దీనికి. ఇది కూడా వేసేస్తుంది. ఇప్పుడు మంచి కలర్ఫుల్గా అసలు చింతపండు అవసరం లేదు. కొద్దిగా వాటర్ వేసి చూసారా మీ దగ్గరికి రాగానే అయిపోయింది. ఒకసారి చూడండి. బాగుందా? అందరం వండుకోండి, ఆరోగ్యంగా ఉండండి, మంచి టేస్ట్ చేయండి ఒకసారి. అలాగే చూస్తున్నారు కదా, లైక్ చేయండి, ఊరికే చూడకుండా మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే. మళ్ళీ ఉంటాను, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం, సరేనా? ఇంకా కొంచెం ఉడికితే దగ్గరికి వచ్చేసింది, అయిపోయినట్టే. బాగుంది కదా, ఒకసారి ట్రై చేయండి. ఉంటాను మరి.